హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిక్ ద డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, అతి పురాతనమైన మతము. ఆన్సర్ హిందూ మతము. అంటే హిందూ మతం కనుక చూసినట్లయితే అతి పురాతనమైనటువంటి మతం అని చెప్పవచ్చును. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు అనుసరిస్తున్నటువంటి మతం ఏది? ఆన్సర్ క్రైస్తవ మతం. నెక్స్ట్, గ్రీకులు హైడస్పస్ అని పిలిచిన భారత నది. ఆన్సర్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జీలము. అంటే గ్రీకులు కనుక చూసినట్లయితే హైడస్పస్ అని పిలువబడినటువంటి మన భారతదేశ నది ఏది అని అంటే జీలము. శూన్యవాదంను ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ నాగార్జునుడు. నాగార్జునుడు శూన్యవాదంను ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్, శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు. ఆన్సర్ హర్షవర్ధనుడు. నెక్స్ట్, శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ. ఆన్సర్ అద్వైతము. నెక్స్ట్, బ్రాహ్మణి రాజ్యము నెలకొల్పబడిన సంవత్సరము. ఆన్సర్ 1347. అంటే 1347 సంవత్సరంలో బ్రాహ్మణి రాజ్యము నెలకొల్పడము జరిగింది. నెక్స్ట్, 1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు. ఆన్సర్ తురు బాజీ ఖాన్. అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందండి. అయితే ఆ తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి చేసినటువంటి బాధ్యుడు ఎవరంటే తురు బాజీ ఖాన్. శివాజీ ఆధ్యాత్మిక గురువు. ఆన్సర్ రామదాసు. నెక్స్ట్, భారతదేశ సంపద తరలిపోవడం దాదాపు ఏ సంవత్సరం తర్వాత ప్రారంభమైంది? ఆన్సర్ క్రీస్తు శకం 1757. నెక్స్ట్, షాజహాన్ అసలు పేరు? ఆన్సర్ ఖుర్రం. నెక్స్ట్, ఎవరిని లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు? ఆన్సర్ లాలా లజపతి రాయ్, బాలా గంగాధర్ తిలక్. నెక్స్ట్, బిపిన్ చంద్రపాల్, వీరిని లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు. గాంధీజీ పుట్టిన సంవత్సరము? ఆన్సర్ 1869. నెక్స్ట్, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన చోటు? ఆన్సర్ లండన్. నెక్స్ట్, ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్, గంగైకొండ బిరుదు పొందిన చోళరాజు? ఆన్సర్ రాజేంద్ర చోళ వన్. అంటే రాజేంద్ర చోళ వన్ గంగైకొండ బిరుదును పొందినటువంటి చోళరాజు. నెక్స్ట్, చైనా సామ్రాజ్యానికి రాయబారిని పంపిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ బుక్కరాయలు. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ అచ్యుత దేవరాయలు. నెక్స్ట్, ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ అల్లసాని పెద్దన. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే అల్లసాని పెద్దనను ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు. బహుమని రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1347 సంవత్సరంలో బహుమని రాజ్యాన్ని స్థాపించడము జరిగింది. తన ప్రవచనాలను తెలియజేయడానికి హిందీని ఉపయోగించిన తొలి భక్తి ప్రబోధకుడు ఎవరు? ఆన్సర్ రామానందుడు. నెక్స్ట్, బాబర్ మరియు రాణా సంగ్రామ్ సింగ్ మధ్య జరిగిన యుద్ధం పేరేమిటి అని అంటే ఇక్కడ కాన్వా యుద్ధం 1527. నెక్స్ట్, ఈ బాదత్ ఖానీని ఫతేపూర్లో సిక్రీలో ఎవరు నిర్మించారు? అంటే ఇక్కడ ఈ బాదత్ ఖానీ అనే దానిని ఫతేపూర్ సిక్రీలో ఎవరు నిర్మించారంటే అక్బర్. నెక్స్ట్ క్వశ్చన్, తమిళ రామాయణం రచించింది ఎవరు? అంటే మన రామాయణాన్ని తమిళంలో రచించింది ఎవరు అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కంబన్. నెక్స్ట్, చోళుల పరిపాలన కాలంలో భూమి శిస్తు ఎంత ఉండేది? ఆన్సర్ 1/6. అంటే చోళులు పరిపాలించేటటువంటి కాలంలో కనుక చూసినట్లయితే భూమికి శిస్తు ఎంత విధించేవారు అంటే 1/6.
నెక్స్ట్ సియుకి రచించినది ఎవరు? ఆన్సర్ హుయాన్ త్సాంగ్. నెక్స్ట్ సముద్రగుప్తుని చేతిలో ఓడిపోయిన పల్లవరాజు ఎవరు? ఆన్సర్ విష్ణుగోపవర్మ. సముద్రగుప్తుని చేతిలో ఓడిపోయినటువంటి పల్లవరాజు ఎవరు అనంటే విష్ణుగోపవర్మ. నెక్స్ట్ గుప్తుల యొక్క అధికార భాష ఏది? గుప్తుల యొక్క అధికార భాష ఏది? ఆన్సర్ సంస్కృతం. బుద్ధుడు జన్మించిన స్థలం ఏది? ఆన్సర్ లుంబిని. గోండులు అనుసరించిన నృత్యము? ఆన్సర్ కర్మ నృత్యము. నెక్స్ట్ జామా మసీదును ఎవరి హయాంలో నిర్మించారు? ఆన్సర్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా. అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా కాలంలో జామా మసీదును నిర్మించడం జరిగింది. యక్షగానం అనే కళ యొక్క పుట్టినిల్లుగా పేరొందిన రాష్ట్రం? ఆన్సర్ కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే యక్షగానం అనేది ఒక కళ అండి. అయితే ఆ కళకు పుట్టినిల్లుగా పేరొందినటువంటి రాష్ట్రం ఏది అనంటే కర్ణాటక. ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల కాలువ ఏది? ఆన్సర్ ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ భారతదేశంలో కాలువల ద్వారా అత్యధికంగా సాగు చేస్తున్న భూమి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ గోదావరిపై ఎక్కడ ఆనకట్ట నిర్మించారు? ఆన్సర్ ధవళేశ్వరం. ఉపగ్రహం లేని గ్రహం ఏది? బుధుడు. నెక్స్ట్ మిస్ట్రల్ ఒక ఆన్సర్ స్థానిక పొడిపవనము. అంటే మిస్ట్రల్ అనేది ఒక స్థానిక పొడిపవనము. నెక్స్ట్ పర్వాంతర పీఠభూమికి ఉదాహరణ? ఆన్సర్ టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ మహారాష్ట్ర సరిహద్దుల నుండి 7వ నెంబర్ జాతీయ రహదారిని దాటుతూ ఆదిలాబాద్లో నిర్మల్ వరకు గల జాతీయ రహదారి ఏది? ఆన్సర్ 222. నెక్స్ట్ గంగా సింధు మైదానంలో శుష్క ప్రదేశంలో విస్తరించున్న లవణ మరియు చెవుడు మృత్తికను ఇలా పిలుస్తారు? ఆన్సర్ రే. నెక్స్ట్ లిపు లేక్ కనుమల గల రాష్ట్రము? ఆన్సర్ ఉత్తరాంచల్. నెక్స్ట్ భారీ ఉక్కు కర్మాగారం ఎక్కడ లేదు? ఆన్సర్ సేలం. నెక్స్ట్ శివాలిక్స్ అనగా హిమాలయ పర్వత అంటే శివాలిక్స్ అనగా ఏంటంటే హిమాలయాల బాహ్య పర్వత పంక్తులు, వాటినే శివాలిక్స్ అని అంటాం. నెక్స్ట్ ఏంటండి? సింధు నది జన్మస్థలం? ఆన్సర్ మానస సరోవరం. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ ధృవాలకు అంటే ఇక్కడ ఏంటంటే ధృవాలకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గడానికి కారణము? ఆన్సర్ ధృవాలలో ప్రతి యూనిట్ ప్రాంతాల పడే అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి యూనిట్ అంటే ధృవాలకు వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతలు ఎందుకు తగ్గుతాయంటే ధృవాలలో ప్రతి యూనిట్ ప్రాంతాలలో పడే సూర్యకిరణాలు చాలా తక్కువగా ఉండడం వలన. నెక్స్ట్ గంగా నదికి ఉపనది కానిది? ఆన్సర్ సోన్. నెక్స్ట్ ఏంటంటే భారతదేశపు తూర్పు తీరాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ సైక్లోన్ తీరము. నెక్స్ట్ ఏంటంటే దాద్రా నగర్ హవేలీ రాజధాని ఏది? అంటే దాద్రా నగర్ హవేలీ రాజధాని ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సిల్వాస్కా. నెక్స్ట్ సన్ డిగ్రీ ఛానల్ వేటిని వేరు చేస్తుంది? ఆన్సర్ లక్షద్వీపులు మరియు మినికాయ్. అంటే సన్ డిగ్రీ ఛానల్ అనేది లక్షద్వీపులను మరియు మినికాయ్ను వేరు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.